హలో అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కొంచెం కొత్తగా డిఫరెంట్‌గా తినాలనుకుంటే గనక ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దానికోసం ఒక కప్పు వరకు గోధుమ పిండిని ఒక బౌల్‌లోకి వేసుకొని, దాంట్లో ఒక పావు కప్పు వరకు సన్నరవ్వ వేసుకొని, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మళ్ళీ ఇదంతా బాగా కలుపుకొని, ఇందులో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు తీసేసుకొని, చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇంకా చిన్న సైజులో కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కలుపుకున్న పిండితో మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని, ఒక జల్లుల గిన్నె తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి బాల్స్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడికిపోతాయండి ఆవిరికి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక బౌల్‌లో వాటర్ పెట్టుకొని, మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని జల్లుల గిన్నె పెట్టేసుకొని ఒక 12 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చక్కగా ఆవిరి కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని, స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా అల్లం తురుము వేసుకొని ఇవి కొంచెం వేగాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేగాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని, ఒక ఆలుని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకొని వేసుకోవాలి. టేస్ట్ చాలా బావుంటుందండి. ఆలు తురుము వేసుకోవడం వల్ల మనకి రెసిపీ అనేది. ఆలు తురుము కూడా వేసేసుకొని ఇదంతా బాగా మగ్గిపోయాక ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదండీ ఆవిరికి బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేశానండి. తప్పకుండా మీరైతే ఒక్కసారి వాచ్ చేయండి. ఒక నిమిషం పాటు ఇవి చక్కగా కుక్ అయ్యాక దీంట్లో పల్లీలు వేయించుకొని ఒక కప్పు వరకు వేయించుకున్న పల్లీలని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ మటుకు. తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేశాక మీకెలా వచ్చిందో చిన్న కామెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.